ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను బిచ్చారు. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి గడియ మన కోసం శ్రమించే పోలీసులను గౌరవిద్దాం. జస్ట్ ఇమాజిన్, పొద్దున్న లేచిర్రు, ఇంటి బయట చూసుకుంటే ఓ నల్లటి షాక్ పీస్తోని ఒక ముగ్గు, దాని పక్కన నిమ్మకాయలు ఉంటే ఎట్లా ఉంటుంది? కథం సగం ప్రాణం ఆడనే చచ్చిపోతుంది కదా. ఎస్, అయితే మంచిర్యాల జిల్లాలోని ఒక ప్రాంతంలో అయితే ఇలా జరిగిందనమాట. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతంలో ఇదైతే జరగడం జరిగింది. ఇక తెల్లవారుజామున నార్మల్గానే లేచి ఇంటి బయటకు వచ్చి చూస్తే నల్ల ముగ్గు, దాని పక్కన కుంకుమ పసుపు పెట్టిన ఒక నిమ్మకాయలు, అదేవిధంగా దానికి అంటే ఏదో చేశారు ఇంటి ముందు అనే దానికి సంబంధించి క్లియర్గా అర్థమైంది. ఇది ఒక్కరింట్లో కాదు, ఇద్దరింట్లో జరిగింది. ఇక తెల్లవారుజామున ఇలా చూసాకండి అసలు ఏమైంది, ఎవరేం చేశారు, మా ఇంటికి సంబంధించి ఎవరైనా తప్పుగా క్షుద్రపూజలు ఏమైనా చేశారా ఏంటి అని చెప్పి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇక దాని తర్వాత కొద్దిసేపటికి తెలిసింది ఏంటి అంటే, ఆ రెండు ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా అన్నదమ్ముల ఇల్లులట. అన్నకి సంబంధించి తమ్ముడు నాశనం అయిపోవాలని అన్న నాశనం అవ్వాలని తమ్ముడు, ఇలా ఒకరి మీద ఒకరు క్షుద్ర పూజలు చేసుకున్నారు అని చెప్పేసి తెలిసిందన్నమాట. ఇక దానికి సంబంధించి ప్రజెంట్ అక్కడ ఏదైతే అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు చేసుకుంటా ఉన్నారో వాళ్ళు ఏదైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి వాళ్ళు కొట్టుకునకుండా ఇలాంటి తప్పుడు వ్యవహారాలలో ఇన్వాల్వ్ అవుతున్నందుకు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో ఉన్న పోలీసులు అక్కడికి రావడం జరిగింది. ఇక క్షుద్ర పూజలు చేసుకుంటున్నారు, ఒకరినొకరు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలియడంతో అక్కడ అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ముందు నుంచి ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా చెప్తాను. కొండ మంతయ్య అండ్ కొండ మదనయ్య, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములకి సంబంధించి ఇంటి ముందు నిమ్మకాయలు, దాని సామాగ్రి గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారు అని చెప్పేసి అనుకున్న తర్వాత లేదు విచారణ చేసినప్పుడు అందులో ఏమని తెలిసిందంటే, ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఏవైతే వ్యక్తి చేశారో ఆ వ్యక్తి ఎవరో కాదు, అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న చేయడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్లో ఇద్దరు కూడా ఇప్పుడు ఊచలు లెక్క పెడతా అన్నారు. అన్న చెల్లెళ్ళకి సంబంధించి, అన్నదమ్ముళ్ళకి సంబంధించి ఏదైనా మంచి వార్తలు ఏమైనా వస్తాయంటే లేవు. ఈ మధ్య కాలంలో అన్న కోసం తమ్ముళ్ళు, చెల్లెళ్ళ కోసం అన్నలు త్యాగాలు చేసే స్టేజ్లో అయిపోయినాయి. ప్రజెంట్ ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, అన్నని చంపాలా, తమ్ముడిని చంపాలా, ఆస్తి తీసుకుపోవాలా, చెల్లెని చంపాలా, చెల్లె భర్తని చంపాలా, వాళ్ళ ఆస్తి తీసుకోవాలా, భార్యల్ని చంపాలా, భర్తల్ని చంపాలా, ఎట్లనో ఒకట్లా చేసి ప్రాణాలు అయితే తీయాలా అనేది ఇప్పుడు క్రైమ్స్ చేసే వాళ్ళందరూ కూడా టార్గెట్గా పెట్టుకుంటున్నారు. ఇక ఇక్కడికి సంబంధించి మనం చూసుకుంటే ఇక పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. పట్టణంలో ఇలాంటి ఏవేవైతే దీనికి సంబంధించి క్షుద్ర పూజలు అంటే వాళ్ళని కావాలని చేసి ఉంటారు కదా, ఎవరొకరు ప్లాన్ ఇస్తారు కదా బ్యాక్ సైడ్ నుంచి, వాళ్ళు ఎవరు ఏంటి, ఆ పట్టణంలో ఎవరెవరికైనా ఇలాంటి క్షుద్ర పూజలు చేసే టెక్నికులు తెలిసిన వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం లేదు. అయితే మీ ప్రాంతంలో ఎక్కడైనా ఊర్లలో కానీ ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నారు, తప్పుగా చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి వాళ్ళని అయితే జైలుకి తీసుకువెళ్లాల్సిందిగా ఇప్పుడైతే ప్రజెంట్ పోలీసులో మంచిర్యాల జిల్లాలోని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా సేఫ్గా ఉండండి. మీ ఇంటి బయట ఏమైనా ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేయాలంటూ వాళ్ళైతే చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.